పంజాబ్ లో జరిగిన ఒక సంఘటన భారత చరిత్రను శాశ్వతంగా మార్చిందని తెలుసా? 1919 లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది. ఆ సమయంలో వారు ఒక చట్టం తీసుకువచ్చారు, రొలెట్ చట్టం. దీని వల్ల ఎవరినైనా ఎలాంటి సాక్ష్యం లేకుండా, నేరం నిరూపించకుండానే వారిని జైల్లో పెట్టొచ్చు. దీని మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహం మొదలైంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని ప్రజలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద సమావేశాలు నిర్వహించారు. 13 ఏప్రిల్ 1919 అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో ప్రజలు శాంతియుత నిరసన కోసం ఒక చోట చేరారు. అది బైసాఖి పండుగ రోజు పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన పండుగ. కాబట్టి వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వారికి ఎలాంటి హింస ఉద్దేశం లేదు. వారు కేవలం న్యాయం కోసం కూడినవారు. దాదాపు 10,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. కానీ ఆ సమయానికి బ్రిటిష్ అధికారి జనరల్ డైర్ అక్కడికి వచ్చాడు. ప్రజల చట్టం ఉల్లంఘించారని భావించి ఎలాంటి హెచ్చరిక లేకుండా సైనికులకు ఆదేశించాడు, వారిని బయటకు వెళ్లకుండా కాల్చండి అని. సైనికులు వారిపై తుపాకీ కాల్పులు చేశారు. ప్రజలకు బయటకు వెళ్లడానికి ఏ మార్గం లేదు. బాగు చుట్టూ గోడలు ఉన్నాయి. బయటకు వెళ్లే చిన్న రహదారులు మూసివేశారు. ప్రజలు గోడల వెనుక, చెట్ల వెనుక దాగిపోయారు. కానీ కొద్ది నిమిషంలోనే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల మంది గాయపడ్డారు. ఆ సంఘటన మొత్తం దేశాన్ని కదిలించింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండం భారత స్వతంత్ర పోరాటంలో ఒక మైలురాయి. ప్రజల్లో స్వేచ్ఛ కోసం పోరాడే ఆత్మను మేల్కొల్పింది. బ్రిటిష్ పాలనలో ఉన్న దారుణం చూపించి దేశాన్ని స్వతంత్రం కోసం కలిసి పోరాడే దిశలో ప్రేరేపించింది. ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.